తిరుపతిలో టాక్సీ ఓనర్లు డ్రైవర్ల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. స్థానిక టీటీడీ పరిపాలనా భవనం ఎదుట గోవింద నామస్మరణ చేస్తూ నిరసనకు దిగిన టాక్సీ డ్రైవర్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తిరుమలకు వెళ్లే తమ వాహనాలకు నాట్ అలౌడ్ పెడుతూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పాలక మండలి పెద్దలు చెప్పినా అధికారుల వ్యవహార శైలిలో మార్పు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్న టాక్సీ డ్రైవర్లతో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం తిరుపతి టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ సమస్యలను కూడా మీరే తీర్చాలి గోవింద అంటూ కూడా తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ముందర కూడా తిరుమల తిరుపతికి చెందినటువంటి టాక్సీ డ్రైవర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తూ స్వామివారి చిత్రపటానికి పాలతో కూడా అభిషేకం చేస్తూ కూడా తమ నిరసన అయితే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకోసం ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ టాక్సీ ఓనర్స్ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎందుకోసం ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు? మమ్మల్ని గత సంవత్సరం పాటు నుంచి తిరుమలకి వెళ్ళే మమ్మల్ని వివిధ రకాలుగా పొల్యూషన్ నాట్ అలౌడ్ అంటూ, ఓవర్ స్పీడ్ నాట్ అలౌడ్ అంటూ, ఓవర్లోడ్ నాట్ అలౌడ్ అంటూ, నో పార్కింగ్ నాట్ అలౌడ్ అంటూ వివిధ రకాలుగా మమ్మల్ని చెప్పుకోలేని విధంగా మానసికంగా కుంగిపోయే విధంగా మమ్మల్ని మోటార్ ఫాళ్లే వద్దురా స్వామి వెంకటేశ్వర స్వామి, బండ్లు అమ్ముకొని ఊరికెళ్ళి కావాలంటే పట్టణాలు అమ్ముకుందాం అనే విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది టీటీడీ యంత్రాంగం, విజిలెన్స్ యంత్రాంగం. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. లోకల్గా ఉన్న నాయకుల దగ్గరికి వెళ్తే నాయకులు కూడా మాకు సానుకూలంగా స్పందిస్తున్నారు, మా తరపున నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్నారు. విన్నంతే విని మళ్ళీ మమ్మల్ని చెవులో శంఖమూదినట్లుగా మా మాటలన్నీ విని కూడా మళ్ళీ పెడచెవున పెట్టి అధికారులు మమ్మల్ని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిపిస్తున్నారు. 3 నెలల పాటు 2 నెలల పాటు నెల పాటు తిరుమలకి రానియకుండా మా వాహనాలన్నీ కూడా ఆపేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందువల్ల అంటే మేము ఒక వాహనం పైన 2 డ్రైవర్లు ఉంటారు, 2 డ్రైవర్లు ఒక ఓనరు, 3 అంటే కూడా ఇంటికి 3 చొప్పున వేసుకున్న 9 మంది కడుపు కొడుతున్నారు. మీరు అధికారులుగా దేవుడి సన్నిధిలో ఉన్నారు, ఆ పాపం మీరు మూట కట్టుకోవద్దని చెప్పి తిరుమలలో ఉన్న ఈఓ జేఈఓకి నేను మా కార్మికులందరి తరపున నుంచి తెలియజేస్తున్నాను. ప్రధానంగా గతంలో ఎప్పుడైనా మీకు ఈ విధంగా జరిగిందా? గతంలో అంటే నాట్ అలౌడ్ పెడుతున్నారు. నాట్ అలౌడ్ పెడితే అప్పటికప్పుడే స్లిప్ తీసుకోపోతే 250 రూపాయలు లేదా 500 రూపాయలు శ్రీవారి కానుక రూపంలో దేవుడు ఉండికి చెల్లే విధంగా 500 రూపాయలు పెనాల్టీ వేసి ఆ డబ్బులు కట్టించుకొని మమ్మల్ని నాట్ అలౌడ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. దాని తర్వాత వారం రోజులు పెట్టారు. దాని తర్వాత కొండపైన శుక్రవారం అయితే కొండపైన కోర్టులో వెళ్ళి కోర్టులో ఫైన్ కట్టమన్నారు జడ్జి ముందర. దాని తర్వాత పూర్తిగా 10 రోజులు నాట్ అలౌడ్ అన్నారు. సెక్టార్ 3 అన్నారు, సెక్టార్ 4 అన్నారు, సెక్టార్ 5 అన్నారు. లాస్ట్కి సెక్టార్ 7 కూడా వచ్చింది కొత్తగా. సెక్టార్ 7 అంటే విష్ణు నివాసం ముందర రైల్వే స్టేషన్ ముందర లోడ్ చేసుకోకుండా ఇంకెక్కడ లోడ్ చేసుకుంటామండి, అక్కడ బండ్లు పెడితే కూడా ఫోటోలు తీసి నాట్ అలౌడ్ పెడుతున్నారు. సెక్టార్ 7కి ఏం సంబంధం? తిరుమల ఘాట్ రోడ్లో జరిగే విషయాల గురించి సెక్టార్ 7కి ఏం సంబంధం? అంటే మమ్మల్ని ఏదో ఒక రకంగా మమ్మల్ని బాధ పెట్టాలి, మమ్మల్ని ఏదో ఒక రూపంగా ఇబ్బంది పెట్టాలి అనేదే నిర్ణయంగా తీసుకుని మా మీద కక్ష సాధింపులు చేస్తున్నారు. దీనికి త్వరితగతిన దీనికి పులి స్టాప్ పెట్టి మా సమస్యకంతా పరిష్కారం తీసుకురాకపోతే దీన్ని చాలా పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటాం. తిరుమలలో ఉన్నటువంటి అధికారులు కానీ స్పందించకపోతే ఖచ్చితంగా అలిపిరి ప్రాంతంలో బైఠాయించి ఆమర నిరాహార దీక్షకు దిగుతామని చెప్పి కూడా తిరుమల టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకేట్.